నమస్తే అండి. ఇప్పుడు తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది అనగానే కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కి పడుతుంది అంటారు? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా స్వాగతించవచ్చు కదా. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి జయరామ్ గారికి, అదేవిధంగా మెట్రో టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉలికి పడలేదండి. ఎక్కడ ఉలికి పడలేదు. అసంబంధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే దాని మీద మాత్రమే ఖండించారు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం లోపల ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ రాష్ట్రంలో పుట్టిన పార్టీ అయినా, ఎక్కడ పెట్టిన పార్టీ అయినా నేషనల్ పార్టీగా వాళ్ళు ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. దానికి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు వచ్చినటువంటి హక్కులను ఎవరు కూడా వ్యతిరేకించరు. ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కొత్తగా స్టార్ట్ చేయట్లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ కాంటెస్ట్ చేసిండ్రు లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వాళ్ళు. కాబట్టి కొత్తగా ఎంట్రీ ఏం కాదు. ఆయన పెట్టినటువంటి రోజు, ఆ రోజు అవతరణ దినోత్సవం జరిగింది. అవతరణ దినోత్సవం రోజున ఆల్రెడీ కొంత కాంట్రవర్సీ ఇక్కడ నడుస్తుంది. శాంతి భద్రతల సమస్యకు వాళ్ళు తెలంగాణ వాదులంతా చాలా మంది మేము ఇక్కడ పెడితే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళు పెడుతుంది. ఘర్షణ వాతావరణం ఏర్పడితే శాంతి భద్రతల సమస్య వస్తున్న ఉద్దేశంతో సభను నిరాకరించిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుంటా అంటే అలో చేసిండ్రు కదా. ఇక్కడ ఉలిక్కి పడ్డది ఎక్కడ ఉంది? శాంతి భద్రతల సమస్యలు ఉన్నప్పుడు అక్కడ ఎక్కడైనా కూడా మనకు ఆ సమస్య వస్తూ ఉంటుంది. విన్నారండి? శాంతి భద్రతల సమస్యలు వస్తాయి అన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా, ఇప్పుడు కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇక్కడ పెట్టుకునేటువంటి సభలకు నిరాకరించలేదు. భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు వేరే పార్టీలు పెట్టుకునేటువంటి సభలను నిరాకరించలేదు. రామ్లీలా మైదానంలో సభ పెట్టుకుంటా అని చెప్తే వాళ్ళని పెట్టుకోకుండా ఎన్నిసార్లు అడ్డంకులు వేసిండ్రు. మీకు ఇది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ ఫస్ట్ కర్తవ్యము ప్రజల యొక్క ఇక్కడ జనరల్ గా ఉండేటువంటి ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్ ఉంచాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఆ ఒక్క అంశం కోసం మాత్రమే రిజెక్ట్ చేసిండ్రు వాళ్ళు. మిగిలిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు మీ జాగిరా మా జాగిరా మా ఈ మాటలు ఇది హ్యూమిలియేషన్ కు గురి చేసేటట్టుంది వ్యక్తి వాళ్ళని. ఒక్కొక్కళ్ళు అంటే తెలంగాణ యొక్క సెంటిమెంట్ అండ్ తెలంగాణ భావజాలాన్ని అవమానపరిచే విధంగా నీ జాగిరా నా జాగిరా అంటే ఎక్కడ ప్రాంతం వాళ్ళ జాగిరి కాకపోతే ఇంకోళ్ళ జాగిరి అవుతుంది. దానికి క్లియర్ గా మా పొన్న ప్రభాకర్ గారు కానివ్వండి, మా పార్టీ అనేక మంది నాయకులు దాని మీద జవాబు ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ కూడా ఒక వాళ్ళ సున్నితమైనటువంటి అంశాలను టచ్ చేయకుండా మాట్లాడుకుంటూ ఎవరైనా పార్టీని ప్రమోట్ చేసుకోవచ్చు, పార్టీని చేసుకోవచ్చు. కానీ కేవలం ఒక కాంట్రవర్సీ ద్వారా మేము ఫేమ్ కావాలి అనేటువంటి వాళ్ళ ఆలోచన విధానం వల్ల వస్తున్న సమస్య ఇది. వాళ్ళు జనరల్ గా వేరే పార్టీగా వచ్చి ఇక్కడ ప్రమోట్ ఇక్కడ ఇంతకుముందు వెనకట శివసేన పార్టీ వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి అనేక పార్టీలు జాతీయులు అక్కడక్కడ వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. వాళ్ళ బ్రాంచెస్ ను ఓపెన్ చేసిండ్రు, అక్కడక్కడ కాంటాక్ట్ చేసిండ్రు, కొన్ని చోట్ల సక్సెస్ అయ్యిండ్రు, తర్వాత కనుమరుగయ్యారు. అది వేరే విషయం. కానీ ఆయన మాట్లాడిన విధానం, ఆయన ఒక సినిమా స్టార్, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసంగా ఉందో చెప్పండి.